సరే, ఒక కంపెనీ సెక్యూరిటీ సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించిందో ఆ కథలోకి వెళ్దాం. మొదట ఈరోజు ఇండియా మార్కెట్లో వాళ్లకున్న పవర్ఫుల్ పొజిషన్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఈ స్లైడ్లో ఉన్న ఈ నెంబర్ వెనుకున్న కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ నెంబర్ వాళ్ల మార్కెట్ షేర్ని చూపిస్తుంది. అందుకే వాళ్ళు టాప్లో ఉన్నారు. అసలు పాయింట్ ఏంటంటే వాళ్ల జర్నీని అర్థం చేసుకోవడం. మనం వెనక్కి వెళ్దాం. పునాది సంవత్సరాల నుంచి ఇది ఎలా మొదలైందో చూద్దాం. వాళ్ల పేరెంట్ కంపెనీ ఆదిత్య ఇన్ఫోటెక్ 1995లో మొదలైంది. తర్వాత 2007లో సిపి ప్లస్ బ్రాండ్ని లాంచ్ చేశారు. ఒక బ్రాండ్ విజయవంతంగా లాంచ్ అవ్వాలంటే దానికి బలమైన నాయకత్వం చాలా అవసరం. ఆదిత్య ఖేమ్కా నాయకత్వమే ఈ బ్రాండ్కి కావలసిన విజన్ను, డ్రైవ్ను ఇచ్చింది. సరిగ్గా ఈ ముందు చూపే కంపెనీని ప్రపంచ వేదికపైకి తీసుకెళ్లింది. వాళ్ల ఫోకస్డ్ స్ట్రాటజీ ఫలితాలను ఇది అద్భుతంగా చూపిస్తోంది. ఈ నంబర్ వాళ్ల అంతర్జాతీయ స్థాయి ఎంత పెద్దదో చూపిస్తుంది. ఈ రోజుల్లో సిపి ప్లస్ ప్రోడక్ట్స్ ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో కనిపిస్తాయి. ఈ గ్లోబల్ ప్రెజెన్స్కి టెక్నాలజీలో భారీ పెట్టుబడులు కూడా ఉన్నాయి. వాళ్ల రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రం జర్మనీ ఇంజనీరింగ్ హబ్లో ఉంది. అయితే ఈ అద్భుతమైన జర్నీ నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటి? సిపి ప్లస్ని చూస్తే టైమింగ్, విజనరీ లీడర్షిప్, గ్లోబల్ ఫోకస్ అన్నీ కలిస్తే ఏమవుతుందో తెలుస్తుంది.